హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బద్వేల్ బుల్లడు. ఈరోజు వీడియో దేని గురించి అర్థమైంది అనుకుంటే అదేనండి ఐకియాకు. ఇప్పుడు నేను మా బ్రదర్ స్టార్ట్ అవుతున్నాం అక్కడికి. త్వరలో మన ఛానల్లో ఈ మాల్ కూడా బ్రేక్ ఇస్తాం. టుడే వెదర్ కూడా నార్మల్గానే ఉంది. ఈ ఐకే లొకేషన్ వచ్చి రాయదుర్గం మెట్రోకి ఆపోజిట్ లో ఉంటుంది. ఈ ఐకేని రోజు నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చూస్తూనే ఉంటాను. చూసినప్పుడల్లా ఏముందిరా బాబు లోపల ఎంత ఉంది అనిపిస్తుంది. మొత్తానికి ఐకేకి రీచ్ అయినా ఇప్పుడు పార్కింగ్ లోకి వెళ్తున్నాం. పార్కింగ్ ఏరియా మాత్రం చాలా పెద్దగా ఉంది. ఇక్కడ బైక్స్ పార్కింగ్ కానీ కార్ పార్కింగ్ కానీ చాలా పెద్దగా ఉంది. ఐకే బయట నుంచి చూస్తే ఎంత పెద్దగా అనిపిస్తుందో లోపల పార్కింగ్ కూడా అంత పెద్దగానే ఉంది. ఇప్పుడు నేను చూపించే ఎంట్రన్స్ బై వాక్ వచ్చేవాళ్ళు. ఇది రాయదుర్గం ఆపోజిట్ లో ఉంది ఈ ఎంట్రన్స్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మైండిటరీ ఆపోజిట్. బ్యాస్ స్కానింగ్ చెకింగ్ అయిపోగానే ఈ ఎంట్రన్స్ ద్వారా లోపలికి వెళ్ళొచ్చు. ఎంట్రన్స్ చూడగానే నాకు అయితే ఒక సీన్ గుర్తొచ్చింది. ఇదేమ్రా గుడుగుడు గుంజం తిరిగినట్టు ఇడినే తిరుగుతున్నాం. లోపలికి ఎట్లా పోతాం సార్? లోపలికి దారి ఇటు. తెలుసు కదే. అలా తిరుక్కుంటూ లోపలికి రాగానే ఇలా ఉంది లోపల వ్యూ. అంతేకాదంటే ఇక్కడ ప్రోడక్ట్స్ మీద చాలా ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఇంకా అలా చూడడానికి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం మేము. వీటిని చూడగానే ఫ్లవర్స్ అనుకున్నాను, మళ్ళీ అర్థమైంది అది జ్యూస్ పిండుకునేవి అని. అలా ఎస్కలేటర్ ద్వారా పైకి వెళ్ళగానే ఇంతమంది జనాభా చూసి ఏంద్రనాయన ఎక్కడికి వెళ్ళిన ఇంతమంది జనాభా ఉన్నారనిపించింది నాకు. అంతేగా నిజంగా అంతేలే అనుకొని ఇంకా చూడడం స్టార్ట్ చేసినాం మేము. ఐకేలోకి ఎంటర్ అవగానే నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలనే దానికి ఇలా యారో మార్కులు పెట్టుండ్రు. దీన్ని ఫాలో అవుతా వెళ్తే నెక్స్ట్ ఏముందనేది తెలుస్తుంది.
ఏమిట్రా ఇంత పెద్ద ప్లేస్లో ఒక మ్యాప్ కూడా లేదనుకునే లోపు నా చేతికి ఒక మ్యాప్ ఇచ్చారు. ఇక్కడ ఈ ఐకియా గురించి ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి. ఇక దాన్ని ఫాలో అవుతూ వెళ్ళిపోవడమే. ఇక్కడ చూడండి బ్రోస్ ఎంత బాగా రిలాక్స్ అవుతున్నారో అలా ఉంది వీళ్ళకు. అన్నీ చూసుకుంటే ఇప్పుడు మనం కిడ్స్ జోన్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ పిల్లలకు సంబంధించిన బొమ్మలు, బెడ్షీట్లు అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఈ ఐకియాలో టాప్ ఫ్లోర్లో ఒక రెస్టారెంట్ కూడా ఉంది. ముందుగానే చెప్తున్నాను, ప్రైస్ మాత్రం చాలా ఎక్కువగానే ఉంటాయి. కడుపు నిండా తినాలి అనుకునే వరకు అది ఈ ప్లేస్ సెట్ అవ్వదు. పర్వాలేదు, మేము తినాలి ఐటెం టేస్ట్ చేయాలనుకుంటే వచ్చి కిలో నిలబడాలి, ఎందుకంటే మళ్ళీ లైన్ పెరుగుతుంది. ఐటమ్స్ మాత్రం చాలా ఉన్నాయి, వెరైటీగా కేక్స్ కానీ ఫుడ్ కానీ. వచ్చాం కదా టేస్ట్ చేయాలని మేము అయితే కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాం. ఇవి ఓన్లీ వెజ్ ఐటమ్స్. అలా కొంచెం తినేసి ఇంకా స్టార్ట్ అయినాం మళ్ళీ చూడడానికి. ఈ రెస్టారెంట్ నుంచి కిందికి దారి ఉంది. ఈ వే గ్రౌండ్ ఫ్లోర్కి తీసుకెళ్తుంది. చెప్పాను కదా ఇక్కడ సేల్ జరుగుతుందని. చూస్తున్నారు కదా, అప్ టు 70% వరకు ఆఫ్ ఉంది ఇక్కడ. మొత్తానికి ఇక్కడ నేను గమనించింది ఏంటంటే, ఎవరైనా ఒక న్యూ హౌస్ కట్టుకుంటే దానికి సంబంధించిన A to Z ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి. అది ఏదైనా అవ్వచ్చు, కిచెన్ ఐటమ్స్ కానీ, బాత్రూమ్ ఐటమ్స్ కానీ, టెక్స్టైల్స్ కానీ, ఏదైనా కానీ ఇక్కడ దొరుకుతుంది. కొంచెం ఓపికతో ఎతికితే ఇక్కడ ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుంది. ప్రతి ఫ్లోర్లో ప్రతి ఒక్కటి చెక్ చేసుకుంటూ చివరికి ఎండుకు వచ్చేసినాం. కనిపిస్తుంది కదా బిల్డింగ్ ఎగ్జిట్ అని. చూశారు కదా మొత్తం లోపల. ఇప్పుడు ఇక్కడ చాలా సేల్స్ జరుగుతున్నాయండి. ఏ ప్రోడక్ట్ మీదైనా అప్ టు 70%, 60%, 80% అలా ఇస్తున్నారు. మొత్తం చూసేసరికి నాకు మా బ్రదర్స్కి అయితే కాళ్ళనొప్పులు కూడా వచ్చేసాయి. అలా పైకి చూడగానే అక్కడెలా పెట్టారా? నిజంగా సేమ్ ఫీలింగ్ కలిగింది. ఆ టేబుల్స్, ఆ చైర్స్ అక్కడ ఎట్ట పెట్టారని. నడిచి ఓపిక ఉండాలే కానీ ఇక్కడ నడవడానికి చాలా ప్లేస్ ఉంది. ఎవరికైనా కానీ డే బోర్ కనిపిస్తే ఈ ప్లేస్కి వచ్చేయండి, చాలా బాగా టైం పాస్ అవుతుంది, మీ డే కూడా కంప్లీట్ అవుతుంది. ఇక్కడ బిల్డింగ్ కౌంటర్ దాటుకొని త్వరగా బయటకు వచ్చేసాం. అంటే
ఎస్, మీరు అనుకున్నదే. తిరిగి తిరిగి అలసిపోయిన వారికి ఇక్కడ కూల్ డ్రింక్స్, స్నాక్స్ కూడా దొరుకుతాయి. మన థింగ్స్ ని సేఫ్ గా పెట్టుకోవడానికి ఇక్కడ లాకర్స్ కూడా ఉంటాయి, యూజ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ మరొక వీడియోలో మళ్ళా కలుసుకుందాం. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ బద్వేల్ బుల్లోడు.